తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖుల భేటీ. సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు గురువారం ఉదయం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంట్రల్ (సిసిసిలో) సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ అన్నట్లు రాజకీయ విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును అల్లు అర్జున్ మర్చిపోవడం వల్ల అరెస్టు వరకు వెళ్లిందని కేటీఆర్ వంటి నేతలు బహిరంగంగా వ్యాఖ్యానించారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట, రేవతి మృతి, అల్లు అర్జున్ అరెస్ట్ గత కొన్ని రోజులుగా జరిగిన పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దలు సమావేశమయ్యారు. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షునిగా ప్రముఖ నిర్మాత దిల్ రాజును నియమించిన సంగతి తెలిసిందే. పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య వారధిగా తాను ఉంటానని, ముఖ్యమంత్రి తన మీద భరోసా ఉంచారని, తాను నిలబెట్టుకుంటానని దిల్ రాజు వ్యాఖ్యానించారు. ఈ రోజు ఆయన నేతృత్వంలో టాలీవుడ్ పెద్దలు ముఖ్యమంత్రిని కలిశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖుల సమావేశం పోలీస్ కమాండ్ కంట్రోల్ (సిసిసిలో) జరిగింది. సీఎంతో సమావేశానికి మొత్తం 36 మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. దిల్ రాజుతో సహా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, భోగవల్లి ప్రసాద్, సురేష్ బాబు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, సి కళ్యాణ్, పుష్ప నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన రవిశంకర్ యలమంచిలి, సూర్యదేవర నాగవంశీ, దర్శకులు రాఘవేంద్రరావు, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, బోయపాటి శ్రీను, హరీష్ శంకర్, వశిష్ఠ మల్లీడి, సీనియర్ నటులు మురళీమోహన్, హీరోలలో కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్, నితిన్, వరుణ్ తేజ్, కిరణ్ అబ్బవరం, శివబాలాజీ తదితరులు సీఎం దగ్గరకు వెళ్లారు. సమావేశమైన వాళ్లలో 21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, ప్రముఖ హీరోలు ఉన్నారు. టాలీవుడ్ ప్రముఖులతో భేటీకి ముందు తెలంగాణ మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారని తెలిసింది. సినీ పెద్దలతో చర్చించాల్సిన విషయాలపై సమాలోచన చేశారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాటల ఘటన తర్వాత అంశం గురించి అసెంబ్లీలో మాట్లాడిన సీఎం తాను అధికారంలో ఉన్నంత వరకు బెనిఫిట్ షోలకు ఇకపై అనుమతి ఇచ్చేది లేదని స్పష్టంగా చెప్పారు. ఆ విషయంపై పునరాలోచించాల్సిందిగా రేవంత్ రెడ్డికి టాలీవుడ్ పెద్దలు విజ్ఞప్తి చేశారు. మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని వారు వివరించారు. కానీ ఈ విషయం గురించి సీఎం నిర్ణయంలో ఎటువంటి పునరాలోచన లేదన్న విషయం తెలుస్తోంది. అదేవిధంగా నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ విషయం గురించి కూడా సినీ పెద్దలతో ముఖ్యమంత్రి చర్చించారు. సమావేశం నుంచి బయటికి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన అంశాల గురించి దిల్ రాజు వెల్లడించారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎఫ్డిసి ఆధ్వర్యంలో మీటింగ్ కంప్లీట్ చేశాం. అటు ఇండస్ట్రీ తరఫున, ఇటు గవర్నమెంట్ తరఫున ఎఫ్డిసి నుంచి ఈ మీటింగ్ కంప్లీట్ చేసి అటు గవర్నమెంట్ ఇండస్ట్రీకి జరిగిన డిస్కషన్ లో ఏదైతుందో చైర్మన్, ఎఫ్డిసి చైర్మన్ నా ద్వారా సీఎం గారిని కమ్యూనికేట్ చేయమన్నారు. ఎందుకంటే ఇండస్ట్రీలో కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి బోత్ సైడ్ కమ్యూనికేట్ చేయమన్నారు. సో అందరి తరఫున నేను ఈరోజు జరిగింది మీకు కమ్యూనికేట్ చేస్తున్నాను. ముందుగా సీఎం గారి విజన్. ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది మనందరికీ తెలుసు, ఇండియా లెవెల్లో మన సినిమాలన్నీ అద్భుతంగా ప్లే చేస్తూ ఇవాళ ఇండియా లెవెల్లో మన తెలుగు సినిమాకి అన్ని రకాలుగా మనకు అందుతుంది. సో సీఎం గారి విజన్ ఇండస్ట్రీ మా అందరితో చెప్పింది, ఈరోజు తెలుగు సినిమాని మీరు ఇండియా లెవెల్లోనే కాకుండా దీన్ని ఇంకా ప్రపంచ వ్యాప్తంగా డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ, గవర్నమెంట్ కలిసి పని చేయాలి అనేది మొదటి అంశం. సో దానికి తెలుగు సినిమాకి ఇంత గవర్నమెంట్ తరఫున మాకు రెస్పెక్ట్ రావడము, తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా గ్రో చేయడానికి, డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ, గవర్నమెంట్ కలిసి పనిచేయబోతున్నాయి. రెండవది హైదరాబాద్. ఈరోజు మనకు తెలుసు హైదరాబాద్ లో
మన తెలుగు సినిమాలే కాకుండా అటు బాలీవుడ్ నుంచి కానీ ఇటు తమిళ సినిమాలు అంటే కన్నడ సినిమాలు అదర్ లాంగ్వేజ్ కేరళ ఈ అన్ని షూటింగ్ జరుగుతున్నాయి. సో సీఎం గారి వ్యూ రెండో పాయింట్ లో హైదరాబాద్ లో ఇండియన్ సినిమాలే కాదు ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్ జరగడానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి. ఆ రేంజ్ లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవడానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్ లో షూటింగ్ చేసి హైదరాబాద్ కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికి నేను రెండో పాయింట్ చెప్పారు. దాని మీద మళ్ళీ మేము ఇండస్ట్రీలో కూర్చొని గవర్నమెంట్ కి ఎఫ్టీసీ ద్వారా ఏమేం చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం. సో ఆ విషయంలో కూడా ఇండస్ట్రీ గవర్నమెంట్ రెండు హైదరాబాద్ ని ఒక ఇంటర్నేషనల్ హబ్ గా సినిమా ఇండస్ట్రీకి ఒక ఇంటర్నేషనల్ హబ్ గా క్రియేట్ చేయడానికి అడుగులు వేస్తాం. మూడవది ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే సొసైటీలో జరుగుతున్న ఈ డ్రగ్స్ కావచ్చు గవర్నమెంట్ కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో యూత్ కి ఉపయోగపడేగా సొసైటీకి ఉపయోగపడే ఏవైతే ఉన్నాయో అవన్నిట్లలో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు. తప్పకుండా హోల్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం. ఎందుకంటే గవర్నమెంట్ చేస్తున్న మంచి పనులకి అలాగే ఈ డ్రగ్స్ విషయంలో కానీ ఈ విషయంలో ఇండస్ట్రీ నుంచి మా హీరోలు డైరెక్టర్లు ఎవరైతే ప్రత్యేకంగా వాళ్ళ ద్వారా చెప్తే సొసైటీకి రీచ్ అవుతుందో ఆ కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నాం. సీఎం గారు మెయిన్ గా మాకు ఇండస్ట్రీ అండ్ గవర్నమెంట్ కలిసి పనిచేసేలాగా ఒక పాజిటివ్ నోట్ అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన ఇన్సిడెంట్ల వల్ల ఇండస్ట్రీకి గవర్నమెంట్ కి చాలా గ్యాప్ ఉంది అనేది ఒక అపోహ క్రియేట్ అవుతుంది. సో ఎఫ్డిసి చైర్మన్ గా నేను ఛార్జ్ తీసుకొని 1 వీక్ అయింది. నేను యుఎస్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇమీడియట్లీ సీఎం గారిని కలవడం ఇమీడియట్లీ సీఎం గారు కూడా ఇండస్ట్రీతో మీటింగ్ మాకు ఈరోజు అపాయింట్మెంట్ ఇవ్వడం. సో ఈ మీటింగ్ కి మెయిన్ గా హైలైట్ పాయింట్ సీఎం గారు మా అందరికీ ఇండస్ట్రీ నుంచి ఏమేమి కావాలి ఇండస్ట్రీకి కూడా అన్ని ఛాంబర్ ద్వారా తెలంగాణ ఛాంబర్ అండ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ద్వారా వారికి విన్నవించడం జరిగింది. ఇక్కడ ఉన్న చిన్న చిన్నవి మాకుండే సమస్యలు ఉన్నాయి షూటింగ్ అనేవో ఈవెంట్స్ అనో ఇలాంటి అన్నిటికి మాకు అలాగే డీజీపీ గారిని కూడా కూర్చోబెట్టుకొని సినిమా ఇండస్ట్రీ కావాల్సిన అన్ని పోలీస్ సైడ్ నుంచి ఎప్పుడు ఏది కావాలన్నా ఎలాంటి సపోర్ట్ చేయాలి ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మీటింగ్ ఈ రోజు మాకు ఇండస్ట్రీకి కానీ అటు గవర్నమెంట్ నుంచి మాకు కావాల్సినవన్నీ అడిగి అద్భుతంగా సీఎం గారు దిశానిర్దేశం మాకు ఇచ్చారు. ఇలా ఉంటే మీ ఇండస్ట్రీ ఇంకా ఇంత గ్రోత్ లో ఉంటుందని. సో ఎవ్రీవన్ అందరు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు పేరు పేరున సీఎం గారికి ధన్యవాదాలు చెప్పారు కలిసి. అంటే అద్భుతంగా సీఎం గారు మా తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళడానికి ఏమి చేయాలి అనేది మా డ్రైవ్. సో హోల్ ఇండస్ట్రీ నెక్స్ట్ ఇంకో మీటింగ్ చేసుకొని మళ్ళీ సీఎం గారికి ఏమేమి చేస్తే బాగుంటుంది అనేది ప్రపోజల్ ఇవ్వబోతుంది. ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా, ముందు ఇండస్ట్రీ గ్రోత్ అది ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామని బిగ్ విజన్ అదే ఎజెండా సినిమాలు